జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలో ఉన్న వరిగొండ కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సోమవారం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్సీ వైద్యాధికారులు డాక్టర్ రాధిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అన్ని పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాలు, ఎన్టీఆర్ కళాశాలలో పాల్గొని పిల్లలకు ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యత గురించి తెలిపారు. 1 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో నందు 6 నుంచి 19 పాఠశాలలు మరియు హైస్కూల్లో విద్యార్థులకు ఆల్బెండజోల్ 400 mg మాత్రలను అందజేసి మధ్యాహ్నం భోజనం తర్వాత ఆల్బెండజోల్ మాత్రను మింగించారు. అలాగే పాఠశాలలకు రానటువంటి పిల్లలకు ఈ నెల 17వ తేదీన మాత్రలను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాధిక, ఎంఎల్హెచ్పి కావ్య, ఏఎన్ఎం రజనీ కుమారి, ఆశా వర్కర్లు అభి, ఇతర ఆరోగ్య సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 10, 2025 తారీఖు మనం జాతీయ నులిపురుగుల దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది ప్రతి సంవత్సరం మనం 2 సార్లు చేసుకుంటాము. సో దీనివల్ల ఏంటంటే మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రతి ఒక్క పిల్లలకి ఖచ్చితంగా 1 నుంచి 14 సంవత్సరాలు ఉన్న పిల్లలందరికీ ఎప్పుడైతే ఇది తీసుకుంటారో నులిపురుగులు అనేది ఒకేసారి తీసుకోవడం వల్ల వాళ్ళకి నులిపురుగులు అనేవి చనిపోతాయి. సో దానివల్ల పిల్లలకి వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ అనేది పెరగడానికి సహాయపడుతుంది. అలాగే ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల వాళ్ళల్లో అనీమిక్ అంటే రక్తం తగ్గిపోవడము, లేదంటే వేరే ఇతర క్రోనిక్ వ్యాధులు ఇవన్నీ రాకుండా తోడ్పడతాయి. సో వాళ్ళకు ఒక ఇమ్యూనిటీ చిన్నపిల్లలకి తక్కువ ఉండడం వల్ల మనం ఆ వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి వాళ్ళకి తినే ఆహారం సరిపోకపోవడము, లేదా వాళ్ళ స్కూల్లో ఎక్కువసేపు చదువుకోవడము, ఇవన్నీ ఆటపాటలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాటితో పాటు మనం ఈ టాబ్లెట్ అనేది కూడా ఖచ్చితంగా వేస్తాము. ఈరోజు ఏ పిల్లలైతే రాలేదో వాళ్ళకి మళ్ళీ రేపు ఇస్తారు, లేదంటే ఒక 4-5 డేస్ తర్వాత మళ్ళీ మనం మాపప్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేది చేస్తాము. సో ఇది జాతీయ మొత్తం నేషన్ వైడ్గా ఒకే రోజు ఎందుకు జరుపుకుంటాము అంటే దాన్ని మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటాము. సో ఇది తీసుకోవడం వల్ల పిల్లలందరూ ఖచ్చితంగా ఇది తీసుకొని అందరికీ వేసుకోవాలని నా తరఫున వినతి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.